అవన్నీ ఇక్కడ వర్కౌట్. నువ్వు అభివృద్ధి పొంది ఫలించి విస్తరించి లోపరుచుకొని ఏలాలి అంటే స్టెప్ నెంబర్ 1, స్త్రీతో ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చిస్తా. ఈరోజు వేదన గుండా వెళ్ళావా ప్రియ సోదరి సోదరుడా? ఇది స్త్రీలకు సంబంధించింది కాదండి, మానవాళికి సంబంధించింది. కొన్నిసార్లు దేవుడు వేదన లాంటి పరిస్థితి అనుమతించాడా? కుటుంబ రీతిగా నువ్వు ఈ వేదన నా వల్ల కావట్లేదు, సూసైడ్ చేసుకుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అనిపించిందా? వేదనలో చాలాసార్లు ఆ నొప్పి, అందుకొరకే డెలివరీ టైం దగ్గర పడుతూ ఉంటే నొప్పి పెరుగుతుందా తగ్గుతుందా అండి? త్వరగా చెప్పండి. డెలివరీ దగ్గరకు వస్తుంది, ఫలిస్తున్నావంటే చెప్పండి, నొప్పి పెరుగుతుంది. ఇప్పుడు నీ జీవితంలో నొప్పి పెరుగుతుందంటే చెప్పరేంటండి? అది అతికితే మనకు అంతా ఎక్కేసినట్టే, ఇంకా కంగారు పడము. నొప్పి ఎక్కువ అవుతుందంటే, వేదన ఎక్కువ అవుతుందంటే, గాయం ఎక్కువ అవుతుందంటే, డెలివరీ టైంకి దగ్గర అవుతున్నావు అంటే నువ్వేమవుతావు? ఫలిస్తున్నావు, కనబోతున్నావు, తల్లివి కాబోతున్నావు, విస్తరించబోతున్నావు, అభివృద్ధి పరచబడబోతున్నావు, లోపరుచుకొనబోతున్నావు, ఆఖరిగా ఏలబోతున్నావు. ప్రియ సోదరి సోదరు, చాలాసార్లు దేవుని బిడ్డలుగా దేవుని జీవితంలో గాయం అనుమతించాడా? ప్రియులను కోల్పోయావా? లేకపోతే అనారోగ్య పరిస్థితి ద్వారా అతలకుతలం అయిపోయిందా? నా జీవితం ఎందుకండి ఇంత గాయాల పాలు, వేదన ఇంత ఎక్కువ అయిపోయింది ఏంటండి? ఏమండి లైఫ్లో అసలు ఏం అర్థం కావట్లేదండి. అందుకొరకే ప్రసూతి సందర్భంలో డెలివరీ టైంకి వచ్చేసరికి ఆ నొప్పి ఎలా అయిపోతుందంటే, న్యాచురల్ డెలివరీకి ఆ పెల్విక్ బోన్స్ అన్ని ఇట్లా లాగేసినట్టు అయిపోతుంది తెలుసా అండి. డెలివరీ టేబుల్ మీద పెట్టి ఆ సందర్భంలో బిడ్డను ప్రక్రియలో ఆ నొప్పి తట్టుకోలేక చివరికి ఒక భూమి కంపించినంత రీతిగా ఆ థ్రెషోల్డ్ పెయిన్ తట్టుకోలేక ఆ సందర్భంలో భూమి ఒక్కసారి ముక్క చెక్కలు అయిపోయినట్టు పరిస్థితి గుండా తీసుకెళ్ళిన తర్వాత ఏమొస్తుందండి? ఫలము, 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 అభివృద్ధి. చాలాసార్లు హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్డ్ ఎ ట్రాజడీ దట్ లెఫ్ట్ యూ హార్ట్ బ్రోకెన్ అండ్ లెఫ్ట్ యూ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ షాక్? ఒక విభ్రాంతి షాక్ స్టేజ్కి వెళ్ళిపోయావా? జరిగేసరికి అమ్మమ్మమ్మమ్మో ఇంకా నా వల్ల కావట్లేదు అనే స్టేజ్కి వెళ్ళిపోయావా? ఆశీర్వాదానికి అది తొలి అడుగు, ఫలించడానికి తొలి అడుగు, విస్తరించడానికి తొలి అడుగు అనే సత్యాన్ని దయచేసి మర్చిపోకు. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ యు ఆర్ ఆన్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద వండర్ఫుల్ బ్లెస్సింగ్ దట్ గాడ్ హ్యాస్ ప్రామిస్డ్ ఫర్ యూ అండ్ ఐ. కానీ ఈ ప్రాసెస్లో ఏమవుతుందో తెలుసా అండి? షాక్కి గురైపోయి ఒక్కసారి ఆ ప్యానిక్ అటాక్ వచ్చేసరికి అంతా భయాందోళన వాతావరణం కనిపిస్తుంది. అంతవరకు నువ్వు ప్రేమించింది నువ్వు డిటాచ్ చేసుకునే ప్రయత్నం చేస్తావు, డిస్కనెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తావు. కొన్నిసార్లు ఏది నాకు పట్టలేదన్నట్టు కొన్నిసార్లు ఒక వాల్ ఆఫ్ అన్కన్సర్న్, అంటే నాకేమీ సంబంధించని గోడకు కట్టేసుకుంటావు. ఆ గోడ ఎందుకు కట్టుకుంటావు తెలుసా? నీ లోపల ఉన్న అభద్రత భావం, నీ లోపల ఉన్న కృంగుదల, నీ లోపల ఉన్న భయాందోళన వాతావరణం ఎక్కడ బయట ఎక్స్పోజ్ అవుతుందని చుట్టంతా గోడలు అందరంతా ఎత్తు కట్టేసుకొని నేను బాగున్నానని ఒక ప్రపంచంలోకి వెళ్ళిపోయినావా ప్రియ సోదరి సోదరుడా? దేవుని కొరకు వాక్యం జ్ఞాపకం చేస్తున్నాడు. యూ డోంట్ హ్యావ్ ఎనీ డిజైర్ టు బి ప్రొడక్టివ్, యూ డోంట్ హ్యావ్ ఎనీ డిజైర్ టు సర్వ్ ద లార్డ్, యూ డోంట్ హ్యావ్ ఎనీ రెస్టింగ్ ఆఫ్ గాడ్, యూ ఫీల్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ గాన్, వై యామ్ ఐ స్టిల్ లివింగ్? ఎందుకు బతికాను, ఇంకా చచ్చిపోతే బాగుండని డిస్కనెక్టెడ్ వరల్డ్లో ఉన్నావా? డిటాచ్డ్ వరల్డ్లో ఉన్నావా? కొన్నిసార్లు ఏమనిపిస్తుందంటే, ఇంకా యాజ్ లాంగ్ యాజ్ ఐ డోంట్ కేర్, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ డజంట్ హర్ట్ మీ, ఇట్స్ ఓకే. ఎలాంటి స్థాయికి వెళ్ళిపోతుందో తెలుసా అండి? నాకు గాయం కానంత వరకు అది నాకు తెలియదులే, నాకు సంబంధం లేదంటాం, దాన్ని దూరం డిటాచ్ చేసుకుంటుంటాం. ఎందుకంటే గాయం ఎక్కువ అవుతుంది, లేకపోతే పట్టలు నాకు ఇది ఇట్ డజంట్ బిలాంగ్ టు మీ, ఐ డోంట్ వాంట్ టు గెట్ హర్ట్ అగైన్ అండ్ అగైన్. అది మాటికి నాకు గాయం అవుతుంది, నాకు వద్దిది. చాలాసార్లు విషాదం ఏంటంటే, అలాంటి పరిస్థితుల్లోనే దేవుడిని కొరకు నిర్దేశించిన ఫలాన్ని, నిర్దేశించిన పిలుపుని, నిర్దేశించిన ఆశీర్వాద వర్షాన్ని వద్దని పారిపోతున్నావు ప్రియ సోదరి సోదరుడా. గాయం ఎక్కువైతే కొన్నిసార్లు డిటాచ్ ఫీలింగ్ ఎక్కువైపోయి అప్పుడే వస్తుంది. ఎప్పుడైనా బహుశా మీరు చూసే ఉండొచ్చు, ఈ గాయపరచబడిన పరిస్థితిలో ఇంకొకసారి నా వల్ల కాదండి, ఇది నేను ఐ కాంట్ టేక్ ఇట్ ఎనీ లాంగర్. కొన్నిసార్లు అనిపిస్తుంది ఇంకా బతికి నేను ఏం చేయాలి, ఇంకా అలాంటి ఫీలింగ్స్లో ఉన్నావా? ఈరోజు హృదయపూర్వకంగా దైవజనంగా మళ్ళొకసారి చెప్తున్నా, ప్రతి కుటుంబంలో ఏదో ఒక ప్రాంతంలో ఎవరో ఒకరు ఆత్మీయంగా కృంగిపోయి, ఆసక్తిలో చల్లారిపోయి, ఎందుకు బ్రతుకుతున్నానా అనే ప్రశ్నార్థకంగా మారుంటే ఈ వాక్యం నీ కొరకే. ఇది ఎవరిని విడిచిపెట్టలేదండి. అబ్రాహాంని విడిచిపెట్టలేదు. అబ్రాహాం ఏమన్నాడు తెలుసా అండి? నువ్వు ఆశీర్వదిస్తే కూడా నాకు ఏం లాభం ప్రభువా, ఏం లాభం, ఇదంతా ఎవరికి వెళ్తుంది? స్టీవార్డ్ ఉన్నాడు కదా, ఎలియాజర్, ఆయనకు పోతుంది, నాకెందుకు ఇదంతా, ఏం లాభం?
అంటే ఇంకా అది తట్టుకోలేని పరిస్థితులు ఏం చేస్తావు తెలుసా? డిటాచ్ చేసుకుంటావు, నేను నువ్వు దూరం చేసుకుంటావు. అమ్మో గాయం మాటికి అవుతుందండి, ఇంకా నా వల్ల కాదండి, ఐ డోంట్ వాంట్ దిస్ ఎనీ లాంగర్, ఇంపాసిబుల్ టు కంటిన్యూ ఫర్దర్. అలాంటి పరిస్థితులు ఉన్నావా? ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా బ్రతికించాలని ఆశపడ. ఎందుకంటే నీ హృదయం జాగ్రత్తగా చూసుకో, ఆసక్తి చల్లారిపోకుండా కాపాడుకో. ఈ హృదయంలో నుండి ఏమొస్తాయంటే జీవ దారలు. ఈరోజు జీవం కావాలా వద్దా? అంత ప్రయాసతోనే కదా లైఫ్ టెంపుల్కి వచ్చింది. సమృద్ధైన జీవనం అనుభవించాలనే కదా నువ్వు నీ హృదయ అభిలాషతోనే కదా ఎంత ప్రయాసలోడ్చి వచ్చావు. ఈరోజు దేవుడు ఆ జీవాన్ని నీ హృదయంలో కుమ్మరింప చేయాలని ఎంతగానో దేవుడు ఆశపడుతుండగా, ఈరోజు ప్రియ సోదరి సోదరుడా కృంగిపోయి కంగారు పడుతూ భయాందోళన వాతావరణంలో ఏమైపోతుందో తెలియని పరిస్థితిలో ఇంకా మళ్ళీ మాటి గాయం నాకు వద్దండి. అందుకొరకే మనిషి ఎందుకు దూరం వెళ్ళిపోతాడో తెలుసా? ఎందుకు ఆసక్తి చల్లారిపోతుందో తెలుసా? ఇంకా తిరిగి మళ్ళీ వెళ్తే మళ్ళీ గాయం అవుతుంది కాబట్టి వద్దులే. దాన్ని ఏమంటారు తెలుసా అండి? బహుశా మీకు అర్థమై ఉండొచ్చు. ఒక తల్లి ప్రసూతి సందర్భానికి వచ్చింది, బిడ్డను కనింది. కనిన తర్వాత తెలుగులో ఒక పదం ఉంటుంది, ఆ లేబర్ వార్డులో మీరు వెళ్ళి 80% ఎవరైనా కదిలించండి, ఒకటే మాట అంటారు. ఆ నొప్పి, ఆ బాధ, నాజియా, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఇవన్నీ భరిస్తున్న టైంలో జీవితంలో చాలా పెద్ద తప్పు చేస్తాను, ఇంకొకసారి ఎప్పుడు కూడా బిడ్డలు నేను కనను అంటారు. చూసే ఉంటారు కదా. అప్పుడు ఎలాంటి వైరాగ్యం ఉంటుందో దాన్నే ప్రసూతి వైరాగ్యం అంటారు. తెలుసు కదండి, ప్రసూతి వైరాగ్యం అంటే లేబర్ వార్డులో వచ్చే వైరాగ్యం. వైరాగ్యాలు చాలా రకాలు, ఇప్పుడు మన సబ్జెక్ట్ డివేట్ కావద్దు, కానీ శ్మశాన వైరాగ్యం అంటారు. తెలుసా? ఎవరన్నా బాగా క్లోజ్ వాళ్ళు పోయినారు అనుకోండి, సమాధి స్థలంలో ఆడే పడతారు. ఇంకా నాకొద్దు ప్రభువా, ఈ శేష జీవితం ఇక్కడే చచ్చిపోతాను ప్రభువా, మంటికి మన్ను దుమ్ముకి దుమ్ము ఇంతే కదా ప్రభువా అంతా, ఇంకా నేను తిరిగి ఇంటికి పోను ప్రభువా అని అక్కడ ఏం చేస్తాను? పడిపోతాను. తర్వాత ఎవరైనా తీసుకుపోయిన స్నానం చేసుకున్న తర్వాత అంతే. మరి మానికల్లా బ్యాంక్ అవుట్ ఎంత ఉంది, నెక్స్ట్ ఏందని చెప్తుంటాం. వైరాగ్యాలు చాలా రకాలు. కొంతమంది వైరాగ్యం వస్తే ఎప్పుడు తెలుసా అండి? ఎగ్జామ్ ముందు రోజు ఎలాగైనా సరే, రేపటికి 2 days ముందేమో ఎలాగైనా సరే ఖచ్చితంగా కనీసం 80% కొట్టాలి అని. నెక్స్ట్ డే అంటాడు పాస్ అయితే చాలే. సరే, మరి ఇట్లాంటి వైరాగ్యానికి పరిష్కారం ఏంది? అనుకో ప్రభు అన్నాడు, ఆసక్తి విషయమై మాందులు కావద్దు. మరి ఏం చేస్తారంట? దేవుడు సృష్టి మర్మాన్ని అలా దాచిపెట్టాడు, జీవిత పరమార్థాన్ని కూడా అక్కడే దాచిపెట్టాడు. ఒకసారి చూద్దాం, ఆదికాండం 3వ అధ్యాయం. అదే ప్రయాస, అదే బాధ, అదే నొప్పి, అదే గాయంలో ఒక అద్భుతమైన సత్యాన్ని దేవుడు చెప్పాడు. దాన్ని ఆత్మీయ అర్థం తీసుకుందాం, దయచేసి అపార్థం చేసుకోకుండా ఆత్మీయ అర్థాన్ని తీసుకొని ముగించుకుందాం. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడలు నీకు వాంఛ కలుగును. ఆ వాంఛ ఇంగ్లీష్లో ప్యాషన్ అని రాస్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత, పెయిన్ అంతా అయిపోయిన తర్వాత తిరిగి దేవుడు ఏం పుట్టిస్తారంటండి? డిజైర్, ఆసక్తిని పుట్టిస్తాడు. ఆ ఆసక్తి దేవుడు పుట్టించిన తర్వాత గత గాయము అలాగే కూర్చుంటే గాయం ఎప్పటికీ మానదండి. ఎంతటి గాయమైనా సరే ఒక్కసారి ఆవిరైపోయిన రీతిగా ఆ గాలిలో బబుల్స్ ఎలా అయితే ఎవాపరేట్ అయిపోతాయో ఆ రీతిగా గత గాయము, పాస్ట్ ట్రామా, పాస్ట్ పెయిన్, పాస్ట్ హర్ట్ ఫీలింగ్స్ అంతా ఆవిరైపోతుందంట. ఎప్పుడండి? దేవుడు తిరిగి ఏం పుట్టిస్తాడండి? వాంఛ లేదా డిజైర్ లేదా ప్యాషన్, ఆసక్తిని దేవుడు పుట్టిస్తాడు. ఆసక్తి పుట్టించిన దేవుడు తిరిగే గాయం అంతటిని ఏం చేస్తాడు? తిరిగి మాన్పేస్తాడు. లేదు గతంలోనే బ్రతుకుతానంటే ఎలా ఉంటుంది తెలుసా అండి పరిస్థితి? మానవుడు దిగంబరైపోయాడని తెలుసు, వెంటనే రాయి అని దేవుని పరిష్కారం పొందకుండా ఆయనే ప్రయత్నం చేస్తే గతంలో ఆయనకు కనిపించిందని ఆకులు. ఇప్పుడు ఆయన దిగంబరం దేంతో కప్పుకున్నాడు చెప్పండి? ఆకులతో కప్పుకున్నాడు. పరిష్కారమేనా అది? డోంట్ ట్రై టు హైడ్ అండర్ ద ఫిగ్ లీవ్స్, ఇట్ విల్ నెవర్ బ్రింగ్ యూ అవుట్ ఆఫ్ యువర్ పాస్ట్ పెయిన్. గత బాధల నుంచి నేను రాను, ఇలాగే కూర్చుంటా, ఇలాగే ఉండిపోతా అంటే ప్రభు అంటాడు, వాంఛ నేను పుట్టిస్తాను, గత గాయం ఎంతైనా సరే తిరిగి దాన్ని ఏం చేస్తాను? తుడిచేస్తాను. గాడ్ కెన్ బ్రింగ్ ఇన్ ద ఫైర్ ఇన్ యూ. ప్రభు దగ్గర నిజంగా యథార్థంగా ప్రార్థిస్తే మోషే జీవితంలో జరిగింది అది కాదా అండి? మోషే చల్లారిపోయాడు. ఎంత చల్లారిపోయాడు తెలుసా అండి? పిలిస్తే నా అతివాడును ప్రభా, నా చేత కాదు ప్రభా, ఇది కాదు ప్రభా, నా వల్ల కావట్లేదు ప్రభా అని ఏడ్చాడు కదా ఆ యొక్క మోషే. అలా ఏడ్చిన మోషే ఎప్పుడైతే ఆదికాండంలో మనం చూసినట్లయితే 40 సంవత్సరాల వయసులో చాతగాని వాడిగా వెళ్ళిపోయిన మోషే 40 years తర్వాత ఎప్పుడైతే ఆ బర్నింగ్ బుష్, మండుచున్న పొదను చూశాడో ఏం చేశాడండి? మండుచున్న పొదల నుండి మోషే ఎవరు పుట్టించారు ఆశ లోపల? ఎవరు పుట్టించారండి? దేవుడు. ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు దేవుడు చనిపోయిన ఆశను తిరిగి
బ్రతించగలడు. బిడ్డ సైకిల్ దొక్కుతుంటే నా చిన్నప్పుడు సంఘటన చెప్పి ముగించేస్తాను. చాలా తలంపులు ఉన్నాయి, చాలా ఉదాహరణలు ఉన్నాయి. అవన్నీ పంచుకోక మునుపు ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. నా చిన్నప్పుడు సైకిల్ దొక్కుతున్నప్పుడు నాకు ముందే భయం ఎక్కువ. మా అన్న ఆల్రెడీ సైకిల్ చాలా స్పీడ్గా దొక్కేవాడు. దొక్కుతా ఉంటే నేను కూడా ట్రై చేద్దామని ఎక్కేసరికి ఫస్ట్ ఎక్కడం కింద పడ్డానికి కాళ్ళ దొక్కపోయిందండి. కాలు దొక్కపోయేసరికి ఇంట్లో కూర్చున్నాను. ఇంకా జీవితంలో నేను సైకిల్ను ముట్టను. అప్పుడే నాకు ఆలోచనలు ఏమొచ్చాయి తెలుసా అండి? సైకిల్ 2 పయ్యాలి కదా, 4 ఉంటే పడేది కాదు. నెక్స్ట్ ఎక్కితే డైరెక్ట్ ఏది ఎక్కుతా? కారు ఎక్కుతా అనుకున్నా. అంటే మనకు చాలాసార్లు గాయమైంది కదా అని చెప్పి మూడ్చుకొని కూర్చొని తలుపేసుకొని ఆడ కూర్చోవాలనుకుంటాం. ఎప్పటి పరిష్కారం కాదండి, ఎప్పటి పరిష్కారం కాదు. ఆ సందర్భంలో నేను పెరిగిన క్యాంపస్లో మన మందిరంలో సైకిల్ వేసుకొని హడావిడి చేసుకొని తిరుగుతుండేవారు. ఆ సందర్భంలో నాకు ఎక్కడ లేని ఆశ పుట్టించడానికి దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? మా తాతగారు సంగారెడ్డి ప్రాంతంలో ఉన్నప్పుడు ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఒకటే పని చేశాడు. హాలిడేస్కి ఊరికి తీసుకెళ్ళాడు. ఊరికి తీసుకెళ్ళేసరికి ఆయన ఏం చేశాడు తెలుసా అండి? హాలిడేస్కి ఊరికి తీసుకెళ్ళినప్పుడు ఒకటే మాట అన్నాడు, ఇక్కడ సైకిల్ షాప్ ఎక్సలెంట్ సైకిల్స్ ఉన్నాయి, నీకు గిఫ్ట్ ఇస్తానన్నాడు. నేను కాళ్ళు ఇరగొట్టుకోవడానికి గిఫ్ట్ ఎందుకు మళ్ళీ అని. అప్పుడు ఏం చేశాడంటే అన్నకి మంచి సైకిల్ కొనిచ్చేసరికి నాకు ఎక్కడ లేని ఏమొచ్చింది? ఆశ పుట్టింది. అన్న సైకిల్ కొనిస్తే అంత గేర్ సైకిల్ కొనిచ్చారు. ఆ దినాల్లో గేర్ సైకిల్ చాలా ఆల్మోస్ట్ ఒక కార్ రేంజ్లో ఫీల్ అయ్యేవాళ్ళు. గేర్ సైకిల్ కొనిచ్చేసరికి నేను అనుకున్నాను, ఇదేంటి నేనేం తక్కువ, సరే నాకు ఒక పక్కన సపోర్ట్ ఉన్న సైకిల్ అన్న కొనిచ్చాడని చెప్పి నేను చెప్పేసరికి తాతగారు తీసుకెళ్లారు. తను అప్పుడు ఆ దినాల్లోనే సూపర్ ఇంజనీర్గా ఉండేవాడు. తీసుకొని వెళ్ళి సైకిల్ కొనిచ్చాడు. ట్రైన్లో పెట్టుకొని తీసుకొని వచ్చాం. ఇప్పుడు సైకిల్ తెచ్చుకుని దేని కొరకండి? లోపల ఏముంది? ఆశ ఉంది. దెబ్బలు తాకినా పర్లే, గాయమైనా పర్లే, చివరికి దొక్కపోయినా పర్లే అనుకొని స్టార్ట్ చేస్తే మా దగ్గర ఒక సేవకుడు ఉన్నాడు, చాలా తెలివిపరుడు. వచ్చి మమ్మీతో అన్నాడు, ఆంటీ ఇలా సైకిల్ పక్కన 2 సపోర్ట్లు ఉంటే అమ్మాయిలు దొక్కుతారా ఆంటీ అని అనేసరికి నాకు ఇంకా హార్టింగ్ అనిపించింది. వెంటనే అన్నాను, నాకు తెలియకుండానే మరి ఏంటి పరిష్కారం అంటే, ఏముంది ఆ షేర్ పక్కన 2 సైడ్ సపోర్ట్ తీసేస్తే 2 నిమిషాల్లో సైకిల్ దొక్కొచ్చు అన్నాడు. 2 హర్ట్ చేశాడు, హర్ట్ పక్కన మళ్ళీ ఆశ పెట్టాడు. సరే తీసేయమన్నాను, తీసేసాడండి. యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఆ సపోర్ట్ లేకుండా తొక్కడం స్టార్ట్ చేశాను. భయపడుతూ దాన్ని వద్దని చెప్పి నేను పారిపోతే జీవితంలో ఇంకొకసారి సైకిల్ పట్టుకునే చేత అయ్యేది కాదు. ఈరోజు ప్రస్తుతం జరుగుతుంది అదే. గాయమైందా? దేవుడి నుంచి చల్లారిపోతున్నావా? వాంఛను పుట్టించే దేవుడు, ఆశను పుట్టించే దేవుడు, తిరిగి ఆసక్తిని దేవుడు తిరిగి నీలో పుట్టించగలడు. ప్రియులు ఎవరైనా కోల్పోయి భయాందోళన వాతంలో చిక్కుకుపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా నా వల్ల కాదనుకుంటే నీ ఆశీర్వాదానికి అదే తొలి అడుగన్న సత్యాన్ని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ సోదరి సోదరా, డోంట్ లూజ్ యువర్ డిజైర్. ఆసక్తి విషయమై మాంద్యులు కాకు. అందుకొరకే చాలాసార్లు ఈ పరిస్థితుల్లో నాకు తెలియకుండా నేను ఇలాగే చల్లారిపోతాను, ఇలాగే ఉండిపోతానంటే ఎప్పుడు కూడా దేవుడు ఆశించిన ఆశీర్వాదపు వర్షానికి ఎప్పుడు కూడా ముందుకి వెళ్ళలేవు. వైరాగ్యం మాని ఆసక్తి విషయమై తిరిగి మాంద్యులు కాక ప్రభును తీవ్రతతో రోషముతో దేవుని సేవించడానికి ఎట్టి పరిస్థితి అయినా సరే, ప్రభా గదినాల్లో ఎంత చల్లారిపోయినా సరే, ఏ అనుమానాలు బట్టి చల్లారిపోయినా, మాటలు బట్టి చల్లారిపోయినా, గాయం బట్టి చల్లారిపోయినా, అనారోగ్యం బట్టి చల్లారిపోయినా, జరుగుతున్న పరిస్థితులు బట్టి చల్లారిపోయినా, ఏదైనా సరే ప్రభా ఆసక్తిని చంపడానికి వీలు లేదని ఈరోజు ప్రభు ఎదుట కుమ్మరించుకుందాం. దేవుని మందిరం పట్ల ఆసక్తి, ప్రార్థన పట్ల ఆసక్తి, తిరిగి దైవ సన్నిధి యొక్క స్పర్శ కొరకు ఆసక్తి. ఈరోజు అందుకొరకే దేవుని యొక్క సన్నిధి కొరకు స్పృశన కలిగి తిరిగి దేవుడు మన జీవితాలు సమకూర్చుగా. ఒక మాట చెప్పి ముగిస్తాను. మోషేకి ఆ అగ్ని దేవుడు పెట్టిన సందర్భంలో మోషే పారిపోయి పిరికివాడిగా వెనుకకి వెళ్ళిపోతే జీవితంలో మోషే ఎప్పుడు మహానాయకుడు అయ్యేవాడు కాదండి. When God keeps a burden, don't try to run away. Don't try to run away. It becomes a colossal failure. అయ్యా నిలబడతాను, ఆశీర్వాదానికి తొలి అడుగు నేను నమ్ముచున్నానయ్యా. దయచేసి ఆ అవుట్కమ్ ఏదో ఆ ఫలించి విస్తరించి అభివృద్ధి పొంది లోపరుచుకొని అధికారం పొంది సమస్త ఆశీర్వాదం వర్షం కావాలని ఆశపడుతున్నాను ప్రభా. నా జీవితాన్ని చేతికి అర్పిస్తున్నా. ఈ గాయము పొందడానికి నేను సిద్ధపడుతున్నాను. ఈ గాయంలో నేను నిందించకుండా, గత గాయం చూసి భయపడకుండా, పారిపోకుండా, ఇంకొకసారి గాయం వద్దని ఆలోచించకుండా, అయ్యా నువ్వు ఏ ఆసక్తి ఇస్తే ఆసక్తిలో నేను సేవించడానికి ఇష్టపడుతున్నాను ప్రభు చేతికి అర్పించుకుందాం. దేవుడు మన తీర్మానాలు ముద్రించుగాక. కళ్ళు మూసుకుందాం. ప్రియ సోదరి సోదరా, బలలో పాల్పొందాం. దయచేసి ఎవరు కదలొద్దు. గంభీరమైన సమయంలో ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు నీతో నేరుగా మాట్లాడుతున్నాడా?